కేజీ మామిడికాయ పచ్చడి కొలతలతో సహా చూసేయండి. ఇంకా అన్ని కొలతలతో పర్ఫెక్ట్గా చెప్పేశానండి. హలో అండి, మామిడికాయ పచ్చడి అయితే పెట్టుకుందామండి. ఇంకా మామిడికాయలని ఇలా ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టాలి. ఇంకా ఆవాలు మెంతులు వేయించుకోవాలండి, నువ్వులు కూడా వేయించుకోవాలి. ఇంకా నువ్వులు వేయించి దింపేసినాక అదే గంజులో ఇంకా ఆవాలు మెంతులు కూడా వేసుకొని ఇంకా దించి చల్లార్చి పక్కన పెట్టుకోవాలండి. ఇంకా వెల్లుల్లి రెబ్బలు కూడా తీసుకొని రోట్లో వేసుకొని దంచుకోవాలి. ఇంకా ఇవి కొంచెం దంగగానే మనమైతే ఇంకా స్టవ్ పైన అయితే గంజి పెట్టుకొని సరిపడంత ఆయిల్ వేసి అయితే వేడెక్కనిద్దామండి. ఇంకా ఇందులోకి కొన్ని ధనియాలు వేసి దంచుకుంటే పచ్చడి తింటున్నప్పుడు పంటి కింద పడి కరకరలాడుతూ మెంతులు వేయడం వల్ల కానీ ధనియాలు వేయడం వల్ల కానీ అన్నంలో మనం కలిపి తింటున్నప్పుడు కరకరలాడుతూ కమ్మగా ఉంటాయండి. ఇంకా వెల్లుల్లి దంచిన తర్వాత ఇంకా దాంట్లోనే కొంచెం వేసి ఇలా దంచి పెట్టుకున్నానండి. ఇంకా కొన్ని మెంతులు పోపు దినుసులు అండి. ఇంకా ఆయిల్ అయితే వేడెక్కిందండి. స్టవ్ పైన 300 గ్రాముల వరకు ఆయిల్ పోసి పెట్టానండి. ఇంకా అందులో ఆయిల్ వేడెక్కగానే పోపు దినుసులు వేసి దంచి పెట్టుకున్న వెల్లుల్లి ధనియాలు వేయాలండి. ఇలా నూనె పొంగు వస్తుంది, అందుకే పెద్ద గంజులు పెట్టుకోవాలండి, లేకుంటే పొంగి స్టవ్ పైన అంతా పడిపోతుంది. ఇలా కొంచెం బ్రౌన్ కలర్లోకి రాగానే స్టవ్ కట్టేస్తే ఇంకా ఆయిల్లో ఉన్న వేడికి చక్కగా ఇంకా మంచి రంగులోకి వస్తుందండి. ఇంకా ఇవైతే చల్లారిపోయాయి. నువ్వులు ఆవాలు మెంతులు 3 కలిపి మిక్సీ పట్టుకున్నానండి. ఏ గిన్నెతో అయితే నువ్వులు తీసుకున్నానో ఆ గిన్నెతోనే కారం పొడి తీసుకున్నాను. ఇంకా ఉప్పు దానికన్నా కొంచెం తక్కువే తీసుకుంటున్నానండి. ఉప్పు ఎక్కువైతే బాగుండదు, తక్కువే తీసుకొని టేస్ట్ చూసి మళ్ళీ వేసుకోవచ్చండి. 3 కలిపి చల్లారిన ఆయిల్లో వేసి కలిపిన తర్వాత కట్ చేసుకొని పక్కన పెట్టుకున్న మామిడికాయ ముక్కలు కూడా వేసి కలుపుకుంటే మామిడికాయ పచ్చడి రెడీ అయిపోతుందండి. ఇంకా సంవత్సరం అంతా నిలవ ఉండే పచ్చడికైనా జీడి మామిడి పచ్చడికైనా ఇవే కొలతలండి. ఇంకా ఈ కొలతలతోనే సంవత్సరం అంతా నిలవ ఉండే పచ్చడి కూడా చేసుకోవచ్చండి. ఉప్పు తక్కువైతే మళ్ళీ వేసుకోవచ్చండి, ముందే ఎక్కువైతే వేసుకోవద్దండి. మామిడికాయ పచ్చడి రెడీ. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. ఉంటానండి.